పులియని రొట్టెల పండుగ రెండవ దినం నాకు వచ్చిన మీ అందరికీ షలోం. సర్వోన్నతమైనటువంటి ఆ ఎలోహిం ఎందుకోసం ఈ భూమి మీదకి వచ్చాడు, ఎందుకు ఆయన సింహాసనం మీద ఆసీనుడై పరలోకమందు కోట్లాది మంది దూతల చేత పొగడబడుతున్నప్పటికీ ఆయన భూమి మీద కరుదించి శ్రమపడి హింస పొంది బాధలు శ్రమలు వేదనలు భరించి రక్తమాంసలను కూడా లెక్క చేయకుండా ఆయన మరణించినటువంటి మరణాన్ని మనము జ్ఞాపకం చేసుకోవడానికి, మనల్ని ఏ స్థితిలో ఉంచడానికి ఆ పరమ తండ్రి సంకల్పమైనదో ఈ దినం మనం నేర్చుకుందాము. సో మనం చదువుకున్నటువంటి మొదటి పేతురు 1వ అధ్యాయము 23వ వచనం చదివిన తర్వాత మన మధ్యలో ఉన్న సల్మాన్ తమ్ముడు ప్రార్థన చేస్తారు. మొదటి పేతురు 1వ అధ్యాయము 23వ వచనము. మీరు క్షయబీజము నుండి కాక శాశ్వతముగు జీవము గల ఎలోహిం వాక్య మూలముగా అక్షయ బీజము నుండి పుట్టింపబడిన వారు గనుక నిష్కపటమైన సహోదర ప్రేమ కలుగునట్లు మీరు సత్యమునకు విధేయులౌట చేత మీ మనస్సులను పవిత్రపరచుకొనిన వారై ఉండి ఒకరినొకడు హృదయపూర్వకముగాను మిక్కటముగాను ప్రేమించుడి. చాలండి, ప్రార్థన చేసుకుందాము. పరిశుద్ధుడు పరిశుద్ధుడు పరిశుద్ధుడని పరమదూతలతో భక్తులతో సదా పొరపడుచున్న మా పరలోకపు తండ్రి, మహిమగల రాజా, మీ యొక్క పరిశుద్ధమైన ఘనమైన ఉన్నతమైన నామమునకు మరొకసారి స్తుతులు స్తోత్రాలు వందనాలు చెల్లిస్తున్నాము రాజా. మరి ఇక పస్కా పండుగలో మా తండ్రి మీ యొక్క ఆశీర్వచన పాత్రలో నాయనా మీరు మమ్మల్ని అందరినీ ప్రవేశపెట్టి నాయనా చేయి వేయడానికి మీరు మాకు ఇచ్చిన ఈ యొక్క అర్హతను బట్టి యోగ్యతను బట్టి మీకే వందనాలు స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాము తండ్రి. ఇదిగో నాయన ఇక రెండవ దినమున మరి మా తండ్రి మీ యొక్క వాక్యము వినుచుండగా మా తండ్రి వాసు బ్రదర్ని మీ యొక్క మ్రాను చాటున మరుగుపరిచి నాయన మీ యొక్క పరిశుద్ధమైన పవిత్రమైన వాక్కులను మీరే మాకు వినిపించి మరి నాయన ఆ యొక్క వాక్యం ద్వారా మీరే మమ్మల్ని హెచ్చరించి మా తండ్రి మమ్మల్ని సరిచేయమని ప్రార్థిస్తూ, మీరే నాయన మీ యొక్క వాక్యం ద్వారా మహిమ ఘనత ప్రభావం పొందమని ప్రార్థిస్తూ మా ఈ ప్రార్థన త్వరలో రాని నా నజరేయుడైన మెస్సయ్య మీ యొక్క పరిశుద్ధమైన నామంలో ప్రార్థించి వేడుకొంచున్నాము తండ్రి, ఆమేన్. థ్యాంక్ యూ తమ్ముడు. సర్వోన్నతుని యొక్క మన రక్షకుడైన యెషోవా మెస్సయ్య యొక్క ప్రణాళిక ఏమిటి అంటే, భూమి మీదకి వచ్చింది ఆయన మనలను హృదయపూర్వకముగా మిక్కటముగా ప్రేమించి పరిశుద్ధమైనటువంటి జీవితాన్ని జీవించి సత్యమునకు విధేయులౌట చేత మనము మిక్కటముగా ప్రేమించాలనే ఆ పరమ తండ్రి మన కోసము ఆయన రక్తాన్ని కార్చాడు. సో నిన్నటి దినమున మనము ఆయన శరీరాన్ని భుజించాము, ఆయన రక్తమును సేవించాము. ఎందరూ దానిని ఆత్మీయముగా ఆయన శరీరమని ఆయన రక్తమని భావించి దానిని తీసుకున్నారో వారందరూ మనము ఆ పరమ తండ్రి మనల్ని దాని ద్వారా మనల్ని ఏ విధమైనటువంటి జీవితాన్ని మనము కలిగి ఉండాలని ఆయన మనల్ని నడిపించడానికి, ఎందుచేత ఆయన మరణము సంభవించుకున్నాడు, తనను తాను రిక్తునిగా ఈ భూమి మీదకి అరుదించాడు, తనను తాను ఏ విధంగా ఈ లోకములో తన ప్రేమను ప్రకటించాడు, అదే ప్రేమను మనము కూడా కలిగి ఉండాలనే ఆయన యొక్క సంకల్పం ఏమిటి అనేది మనము ఈ దినమున మనం నేర్చుకొని, మనము ఎందు నిమిత్తమైతే ఈ పస్కా పండుగలో ఆయన గిన్నెలో చెయ్యి వేశామో
అది యోగ్యకరమైనదా, అయోగ్యముగా మనము వేశామా? యోగ్యముగా ఉంటే మనకు వచ్చే ఆశీర్వాదాలు ఏమిటి, అయోగ్యంగా ఉంటే మనము పొందేటువంటి శిక్షలేమిటి అనే విషయాన్ని పరమతండ్రి మనకు వివరిస్తూ ఉన్నాడు. మొట్టమొదటిగా 1 కొరింథీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయము 23 నుంచి చదవండి. 1 కొరింథీ 11:23. నేను మీకు అప్పగించిన దాన్ని ఎలోహిం వలన పొందితిని. తండ్రి అయిన యెషూవా తాను అప్పగింపబడిన రాత్రి ఒక రొట్టె ఎత్తుకొని కృతజ్ఞతాస్తుతులు చెల్లించి దానిని విరిచి ఇది మీ కొరకైన నా శరీరము నన్ను జ్ఞాపకము చేసుకొనుటకై దీనిని చేయుడని చెప్పాను. ఆ ప్రకారమే భోజనమైన పిమ్మట ఆయన పాత్రను ఎత్తుకొని ఈ పాత్ర నా రక్తము వలననైనా క్రొత్త నిబంధన మీరు దీనిలోనిది త్రాగునప్పుడల్లా నన్ను జ్ఞాపకము చేసుకొనుటకై దీనిని చేయుడని చెప్పాను. చాలా. సో ఇక్కడ ఎందుకు ఈ పస్కాను ఆచరించమంటున్నాడు, యెషూవా రాత్రి భోజనాన్ని ఎందుకు మనల్ని సేవించమంటున్నాడు అంటే, మనము ఆయన శరీరము తినేటప్పుడు కానీ ఆయన రక్తము తాగేటప్పుడు కానీ ఆయనను మనము జ్ఞాపకం చేసుకొని బద్దులమై ఉన్నాము. ఏమని జ్ఞాపకం చేసుకోవాలి? మనము ఆయన మరణాన్ని మనము జ్ఞాపకం చేసుకోవాలి. ఆయన ఎందుకోసము మరణించాడు, ఆయన మరణించడానికి కారణాలు ఏమిటి, ఆయన మ్రాణ మీద పడిన శ్రమలు ఎందుకోసము, ఆయన ఒక మాట సెలవిస్తే భూమి అంతా కంపించి పాతాళములోకి భూమి అంతా పడిపోయేది. ఆయన్ను శిక్షించిన వారందరూ భూమిలో కనుమరుగైపోయేటువంటి వారు. కానీ ఆయన అలా చేయలేదు. ఎందుకోసమంటే మనము హృదయపూర్వకంగా మనము ఆయనను, మన మధ్యలో ఉన్నటువంటి సహోదరులను ప్రేమించడానికే ఆయన సంకల్పమైనది సుమా. కాబట్టి మనము నిజముగా ఆయన శరీరమని ఆయన రక్తమని మనము నిన్నటి దినమున మనము తీసుకొని దాని ద్వారా మనము ప్రతి ఆయన కార్యములో ఆయన దీనిని మనం జ్ఞాపకం చేసుకుంటున్నామా? ఎందుకోసము మనము ఈ లోకంలో మనల్ని పుట్టించాడు, మనల్ని ఎన్నుకున్నాడు, ఆయన రక్తము మనకు ఎందుకోసం మనం తీసుకోమన్నాడు అని మనము చూస్తూ పోతూ ఉంటే 26 నుంచి చదవమ్మా. మీరు ఈ రొట్టెను తిని ఈ పాత్రలోనిది త్రాగునప్పుడల్లా ఎలోహిం వచ్చు వరకు ఆయన మరణమును ప్రచురించుదుము. కాబట్టి ఎవడు అయోగ్యముగా ఎలోహిం యొక్క రొట్టెను తినునో, యెషూవా యొక్క రొట్టెను తినునో, లేక ఆయన పాత్రలోనిది త్రాగునో, వాడు ఎలోహిం యొక్క శరీరమును గూర్చియు రక్తమును గూర్చియు అపరాధి అగును. సో మనము నిన్న వేసిన చెయ్యి, ఆయన గిన్నెలో వేసినటువంటి చెయ్యి పవిత్రపరచుకోవడానికా అపవిత్రపరచుకోవడానికా మనల్ని మనమే పరీక్షించుకుందాము. సో పరమ తండ్రి సంకుచితమైనటువంటి ఆ సంకల్పము చొప్పున ఆయన చిత్తము జరిగించుకోవడానికి ఆయన పడిన శ్రమలు, ఆయన కార్చిన రక్తము, ఆయన ముళ్ళ కిరీటము ధరించినటువంటి విధానము మనము చూసినట్టయితే ఆయన మరణము ఎంత భయంకరముగా ఉందో అంటే, మన స్థితిగతులు అంత దుర్గంధపూరితమైనటువంటి మన యొక్క జీవితాలను బాగు చేయడానికి అయిన చీతాకొక జీవితాన్ని మనకు అప్పించడానికి ఆ సర్వశక్తిమంతుడు మనకు ఆయన కార్చిన రక్తాన్ని మనము ప్రతి సంవత్సరము ఆయన రాకడ వరకు ఆయన రక్తమును ఆయన శరీరమును మనము జ్ఞాపకము చేసుకుంటూ
యోగ్యముగా మనము చెయ్యి వేసినప్పుడు ఆయన యొక్క ఆశీర్వాదము మనకు తోడుగా ఉంటుంది. 29 కూడా చదవండి, 30 చదవండి. ఇందువలననే మీలో అనేకులు బలహీనులను రోగులునై ఉన్నారు, చాలా మంది నిద్రించుచున్నారు. ఆయన రక్తము సేవించి ఆయన శరీరము తిన్న తర్వాత కూడా ఎందుకు మనము రోగగ్రస్తులం అవుతున్నాము? ఎందుకు మనము మరణానికి అప్పగించబడుతున్నాము? ఎందుకు మనము శిక్షకు పాత్రులం అవుతున్నాము అంటే మనము యోగ్యముగా ఆయన గిన్నెలో చేయి వేయడము లేదు, ఆయన శరీరం అని మనము భుజించడము లేదు, ఆయన రక్తమని ద్రాక్షారసాన్ని సేవించడము లేదు. ఒక ఇంటిలో భోజన శరీరానికి కావలసినటువంటి ఆకలి తీర్చుకోవడానికి మనము తీసుకున్నట్టుగా దానిని తీసుకున్నట్టయితే మనము అయోగ్యులమవుతాము. అయోగ్యులు అవ్వడం వల్ల మనము మరణానికి అప్పగించబడుతున్నాము. జీవించిన జీవిత కాలమంతా మనము శిక్షకు పాత్రులమవుతున్నాము, రోగములతో మొత్తబడుతున్నాము. ఎందుకు అని మనము పరీక్షించుకోవాలి. మరి అయోగ్యత అంటే ఏమిటి అనేది మనం పరీక్షించుకుందాము. లేవీలకు రాసిన పత్రిక నిర్గమకాండము 12వ అధ్యాయము 15వ వచనం చదువు. 7 దినములు పులియని రొట్టెలను తినవలెను. మొదటి దినమున మీ ఇండ్లలో నుండి పొంగినది పారవేయవలెను. మొదటి దినము మొదలుకొని 7వ దినము వరకు పులిసిన దానిని తిను. ప్రతి మనుష్యుడు ఇశ్రాయేలులో నుండి కొట్టివేయబడును. సో మనల్ని మనము పరీక్షించుకుందాము. మేము ఏమీ అవిధేయత చేయడము లేదు, దొంగతనము చేయడము లేదు, వ్యభిచారము చేయడము లేదు, నరహత్య చేయడము లేదు. మేము యోగ్యముగానే చేయి వేస్తున్నాము, మేము పరిశుద్ధంగానే ఉన్నాము అనే మనకు మనమే భ్రమపడుతున్నాము. కానీ మనలో ఉన్నటువంటి అవిధేయత ఏమిటి అని మనం పరీక్షించుకున్నట్టయితే 7 దినములు పులియని రొట్టెలను తినవలెను. ఈ 7 దినములు పులియని రొట్టెలు తింటేనే మనము యోగ్యులుగా ఎంచబడతాము. ఈ 7 దినములు పులిసినది ఏమైనా మనము తిన్నట్టయితే ఆ పరమతాన్ని మనల్ని ఆశీర్వాదానికి బదులు రోగాలు మనకు కొని తెస్తాడని మనం గ్రహించాలి. కాబట్టి దయచేసి ఈ వారము రోజులు ఏ ఒక్కరూ కూడా జొమాటోలు, స్విగ్గీలు ఇవన్నీ మర్చిపోయి, హోటళ్ళన్నీ మర్చిపోయి ఇంట్లో ఏది పులియనుదో తెలుసుకొని సహోదరులు చెప్పిన ప్రకారము మనం ఆ విధంగా నడుచుకుంటే మనము యోగ్యులముగా ఎంచబడతాము. అలాగే మన ఇంటిలో కూడా ఏది పులిసినది ఉండకూడదు. విలువైనది కదా అని మన ఫ్రిడ్జ్లో దాచిపెట్టుకొని మళ్ళీ పండుగ తర్వాత అది తీసుకుంటామంటే ఆ పులినది అది నీకు శిక్షగా మనకు అప్పగించబడుతుంది సుమా. మనల్ని శిక్షకు గురి చేస్తుంది, మనల్ని మరణానికి అప్పగిస్తుంది, మనల్ని ఆ పరమ తండ్రి యొక్క ఉగ్రతకు అప్పగిస్తుంది సుమా. నీవు దాన్ని డబ్బులు పెట్టి కొన్నాము, లేకుంటే ఇది విలువైనది పారవేయడానికి మనసు రావడం లేదు అని మీరు అనుకుంటే ఆ పరమ తండ్రి యొక్క ఉగ్రత దినమున ఎంత భయంకరమైనటువంటి జీవితాలు ఉంటాయో మనము గత 3 సంవత్సరాల నుంచి కోవిడ్ ఏ విధంగా లోకాన్ని వణికించిందో అంతకన్నా భయంకరమైనటువంటి శిక్ష మనకు రాబోతుందని మనం గ్రహించాలి. నిజముగా మనము ధన్యులము. ఈ కరోనా నుంచి మనము తప్పించబడినామంటే కేవలం ఆయన యొక్క కృప, ఆయన యొక్క ప్రేమ ఉన్నది. ఆయన యొక్క రక్తాన్ని సేవించడాన్ని బట్టి, ఆయన శరీరాన్ని భుజించడానికి బట్టే మనము ఆయన ప్రేమ చేత మనము రక్షించబడి ఉన్నామని మనము గ్రహించాలి. అలాగే 7 దినములు మనము పులిసినది తిన్నా, మన గృహములో పులిసినది పారవేయకున్నా మనము అవిధేయులమవుతాము. అలాగే ఈ మొదటి దినము పరిశుద్ధ దినమని ఎంచి
జీవనోపాధి అయిన ఏ పని చేయకుండా ఉంటేనే మనము యోగ్యులముగా ఎంచబడతాము. అలాగే 7వ దినము కూడా పరిశుద్ధముగా ఉండి పరిశుద్ధ సమాజంగా కూడి జీవనోపాధి ఏ పని చేయకుండా మనం ఉన్నప్పుడు మనము పరిశుద్ధులముగా యోగ్యులముగా మనము ఎంచబడతాము సుమా. అలా కానీ ఏదో పస్కా తీసుకొని మళ్ళీ పొద్దున వెళ్ళి మనం డ్యూటీలోకి వెళ్ళి మన పనులు చేసుకోవడము, లేకుంటే నామకార్థంగా మందిరాలలోకి వచ్చి సెల్లులలో వ్యాపారాన్ని నడిపించడము, అవి వేరే వ్యక్తులను పెట్టి మనము వ్యాపారము చేస్తే మనము అయోగ్యులముగా మనం ఎంచబడతామని మనం గ్రహించాలి. కాబట్టి 7 దినములు పరిశుద్ధంగా ఉన్నప్పుడే మనకు సంపూర్ణమైనటువంటి యోగ్యత మనకు దొరుకుతుంది అని మనము గ్రహించాలి. అయోగ్యముగా మనము ఈ రొట్టెలు, ఈ శరీరం అనేటువంటి ఈ రొట్టెను మనము తీసుకొని ఈ రక్తం అనేటువంటి ద్రాక్షారసాన్ని మనము త్రాగడము ఏది యోగ్యమైనది అంటే దానికి ఒక క్రమము ఉన్నది. వారం వారమో లేక నెలకొకసారో ఆయన రక్తం సేవిస్తే మనం అయోగ్యులముగా ఎంచబడతాము సుమా. ఈ రొట్టె ద్రాక్షరసము అనేటువంటి ఆయన శరీరాన్ని భుజించడానికి అది ఆయన శరీరమని మనము గ్రహించి ఆ 7 దినములు ఆ పులియని రొట్టెల పండుగను ఆచరించడము వారానికి ఒకసారి ఆచరిస్తున్నామా, నెలకొకసారి ఆచరిస్తున్నామా? కానీ అది ఆచరించాల్సినటువంటి దినము సంవత్సరానికి ఒకసారి మాత్రమే. ఆ ప్రకారము, ఆ ప్రణాళిక ప్రకారం అంటే పులియనిదంతా మన గృహములో నుంచి తీసివేసి, మన శరీరంలో నుంచి తీసివేసి 7 దినములు పులియని రొట్టెల పండుగ ఆచరించి మొదటి దినమున రాత్రికాల సమయమున ఆయన శరీరమును భుజించి ఆయన రక్తమును సేవించి యోగ్యముగా ఆ 7 దినములు పరిశుద్ధముగా ఆచరించినప్పుడే ఆయన నిజమైనటువంటి ఆయన రొట్టె ద్రాక్షారసం యొక్క విలువ ఆయన మనకు తెలుస్తుంది. అదే ఆ పరమ తండ్రి మన ప్రచురించమంటున్నాడు. ఎందుకంటే మనము తీసుకున్నటువంటి ఆ శరీరము ద్వారా లోకానికి తెలియబడాలి. మేము మా ఎలోహిమైనటువంటి మా రక్షకుని యొక్క మరణాన్ని గుర్తు తెచ్చుకోవడానికి ఈ పండుగ ఆచరించామని మనం చెప్పగలగాలి. అంతేకాని వారానికి ఒకసారి, నెలకొకసారి మనము బల్లలో చెయ్యి వేస్తే అది లోకానుసారమైనటువంటి ఆహారమే తప్ప అది పరమ తండ్రి యొక్క శరీరము, ఆయన యొక్క రక్తం ఎంత మాత్రము కాదు అని మనము గ్రహించాలి. సృష్టికర్త ఆయన మనల్ని ప్రేమించాడు, మనము కూడా ఆయన ప్రకారము మనం నడుచుకోవాలి. ఎప్పుడైతే ఆయన రక్తము మన శరీరములో ప్రవేశించిందో అది మన శరీరాన్ని శుద్ధి చేయదు సుమా. ఎందుకంటే మన వస్త్రములను, మన పై శరీరాన్ని శుద్ధి చేయడానికి మన రక్తము మనము సేవించడం లేదు. మన బట్టలు ఉతుక్కోవడానికి నిర్మా పౌడర్లు ఉన్నాయి, మన శరీరాన్ని శుద్ధి చేసుకోవడానికి సబ్బులు ఎన్నో ఉన్నాయి. కానీ మన అంతరంగములో ఉన్నటువంటి మూలుగులలో దాగి ఉన్నటువంటి పాపము, అవిధేయతను కడిగి వేసుకొని శుద్ధముగా మనము జీవించి ఉన్నప్పుడే మన హృదయములో మిక్కటమైన ప్రేమ, యథార్థమైన ప్రేమ మనము కలిగి ఉంటామని మనం గ్రహించాలి. అంతేకాకుండా ఏదో వచ్చాము, పస్కా పండుగకు వచ్చాము, ఆయన రొట్టెని తిన్నాము అని ఆయన రక్తము తాగాము, వెళ్ళిపోయాము, పండుగ ఆచరించాము, మళ్ళా సంవత్సరం దాకా ఇది ఆచరించాల్సినటువంటి అవసరము లేదు అని మనము హృదయములో తలస్తే ఆయన యొక్క ఉగ్రతకు మనము, ఆయన శిక్షకు మనము పాత్రలం అవుతాము సుమా. ఆశీర్వాదం రావాల్సింది పోయి శాపము మన గృహములోకి ప్రవేశిస్తుంది. తద్వారా ఆయన యొక్క శిక్ష, ఆయన విడుదల మనం విడిచిపెడితే ఏమవుతామో మనము గ్రహించాలి సుమా. పరమ తండ్రికి స్తోత్రం. హల్లెలూయా. పస్కా పండుగను చాలామంది రెండవ పస్కా ఉంది కదా అని మనము నిర్లక్ష్యపరుస్తే అది కూడా మనము అయోగ్యముగా చెయ్యి వేసిన వారమే అవుతాము. రెండవ పస్కా ఎవరికి నియమించబడింది అంటే కుటుంబములో ఎవరైనా మరణిస్తే మనము రెండవ పస్కాలో చేయి వేయాలి. అలాగే మనకు తీవ్రమైన అనారోగ్యముతో ఉండి హాస్పిటల్లో ఉంటే
లేకుంటే లేవలేని స్థితిలో ఉంటే మనము రెండవ పస్కాకు సిద్ధపడాలి. అలాగే పరదేశంలో మన వేరే దేశంలో ఉన్నట్లయితే అప్పుడు మాత్రమే మనము రెండవ పస్కాను తీసుకోవాలి. అంతేకాని ఈ పస్కా పండుగకు మా ఇంట్లో పెళ్ళి ఉంది, లేకుంటే మా బంధువుల ఇంట్లో పెళ్ళి ఉంది, లేకుంటే నేను ఈ యాత్రలకు వెళ్ళాలి, ఈ ఊరు వెళ్ళాలి, ఈ దేశం వెళ్ళాలి అని మనము నిర్లక్ష్యపరిచి ఈ దినాన్ని మనము నిర్లక్ష్యపరుస్తే మనము అయోగ్యులముగా మనము నిలిచిపోతామని మనం గ్రహించాలి సుమా. అందుకే పరమ తండ్రి స్పష్టంగా మాట్లాడతాడు. యోహాను సువార్త 6వ అధ్యాయంలో 53 నుంచి చదవండి. కావున యెషువా ఇట్లనెను, మీరు మనుష్య కుమారుని శరీరము తిని ఆయన రక్తము త్రాగితేనే కానీ మీలో మీరు జీవము గలవారు కారు. నా శరీరము తిని నా రక్తము త్రాగువాడే నిత్య జీవము గలవాడు. అంత్యదినమున నేను వానిని లేపుదును. చాలండి. అంత్యదినమున లేపబడాలంటే, నిత్య జీవానికి వారసులుగా పిలువబడాలంటే మనము భుజించినటువంటి ఆ రొట్టె ఆయన శరీరం అని, ఆ శరీరము ఏ విధముగా నలగగొట్టబడింది, ఆ శరీరము కొరడా దెబ్బల చేత ఏ విధంగా హింసించబడింది, ఆ శరీరము నాగటి చాళ్ళ వలె ఏ విధముగా కూర్చబడింది, ఆ శరీరము ముళ్ళ కిరీటము ఏ విధంగా ధరించబడింది, అది గుర్తుకు తెచ్చుకొని, అయ్యా ఇంత భయంకరమైనటువంటి మరణము ఎందుకోసము? నా కోసమే కదయ్యా, నేను భరించాల్సినటువంటి శిక్ష మీరు మ్రాన మీద భరించారు తండ్రి, నేను అనుభవించినటువంటి శిక్ష మీరు భరించారు, నాలో ఉన్నటువంటి పాపమును కడిగివేయడానికా ఈ శిక్ష భరించారు అని మనం జ్ఞాపకం చేసుకొని ఆ రొట్టెను ఆ కనపడుతున్నటువంటి ఆ రొట్టెలో ఉన్నటువంటి ఆయన శరీరాన్ని గుర్తు తెచ్చుకొని, అదే విధముగా ఆయన రక్తము, ఆయన మ్రాను మీద కార్చబడినటువంటి రక్తము, ఆయన దాహము వేస్తే చివరికి నీళ్లు కూడా ఇవ్వకుండా చిరక ముంచి కట్టెతో పెట్టి ఆయన నోటికి దగ్గర పెట్టారు. ఆయన పడిన శ్రమ, ఆయన కార్చిన రక్తధారలు ఎవరి కోసము? నీ కోసము, నా కోసం, మన కోసం, మన పిల్లల కోసం అని గుర్తెరగాలి సుమా. ఏదో నామకార్థంగా ఈ పండుగను ఆచరించే పండుగ కాదు. ఇది మహాయోగ్యమైనటువంటి పండుగ, పరిశుద్ధమైనటువంటి పండుగ. సృష్టికర్త భూమి మీద కరుదే ఎందుకోసము ఆయన ప్రణాళిక సిద్ధము చేసుకొని ఆయన మహా సింహాసనం మీద అయ్యా కిరీటము ధరించి కోట్లాది మంది దూతల చేత పొగడబడుతున్నప్పటికీ భూమి మీద పడిన శ్రమలు ఎవరి కోసము? ఆయన కార్చిన రక్తము ఎవరి కోసము? ఆయన పడిన శ్రమలు ఎవరి కోసము అని మనము గుర్తు తెచ్చుకుంటే నిజముగా మనము పాపము చేయము. నిజముగా మనము మనలో ఉన్నటువంటి దుష్టత్వమును, దుర్మార్గతను, ఆయన శరీరమును మనము గుర్తుకు తెచ్చుకుంటే ఆ సీన్ ఆ ఇమేజ్ మనం కళ్ళ ముందు కనపడాలి. ఎందుకోసం ఆయన కార్చాడు రక్తం? ఎందుకోసం ఆయన శ్రమ పడ్డాడు? ఎందుకోసం ఆయన రక్తధారలు చిందించాడు? కాబట్టి మనము పండుగ ఎందుకు ఆచరిస్తున్నాము? మన శిక్షావిధిని కొట్టివేయడానికి, మన నిత్య జీవం అనుగ్రహించడానికి, మనల్ని ఆయన మహిమలో చేర్చడానికి. ఆయన పడిన శ్రమ వృధా కాకూడదు అంటే మనము యోగ్యముగా జీవించాలి, మనము యోగ్యముగా చెయ్యి వేయాలి, మనము యోగ్యముగా ప్రవర్తించాలి. కాబట్టి పరమ తండ్రి సమస్తమైనటువంటి పాపమును విడిచిపెట్టాలని ఆయన యొక్క ప్రణాళిక అయినది. ఎఫెసీయులకు రాసిన పత్రిక
ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 31-32 చదవమ్మా. సమస్తమైన ద్వేషము కోపము క్రోధము అల్లరి దూషణ సకలమైన దుష్టత్వము మీరు విసర్జించుడి. ఒకని ఎడల ఒకరు దయ కలిగి కరుణా హృదయులై మెస్సియనందు ఎలోహిం మిమ్మును క్షమించిన ప్రకారము మీరును ఒకరినొకరు క్షమించుడి. మళ్ళీ చదవండమ్మా. ఒకరి ఎడల ఒకరు దయ కలిగి కరుణా హృదయులై మెస్సియనందు ఎలోహిం మిమ్ములను క్షమించిన ప్రకారము మీరును ఒకరినొకరు క్షమించుడి. పరలోక ప్రార్థనలో ఏమనుంది? మనము క్షమించిన ప్రకారము ఆ పరమతాన్ని క్షమిస్తాడు. కానీ ఆయన రక్తము కార్చిన, ఆయన మరణించిన తర్వాత ఆయన మనల్ని క్షమించాడు. ఎందుకోసము? ఆయన మనల్ని క్షమించిన ప్రకారము మనము కూడా మన సహోదరులను హృదయపూర్వకముగా క్షమించాలని, మిక్కటముగా ప్రేమించాలని. అంతేకాని పండుగకు వచ్చినప్పుడు నీ ధనధాన్యాలు తీసుకొని రమ్మని, నీ ఆస్తులు అంతస్తులు తీసుకొని రమ్మని నీవు బలి అర్పించమని ఆ పరమతాన్ని కోరడము లేదే. నీ కోసం నా కోసం ఆయన బలి అయ్యాడు. ఆ బలిని నిరర్ధకము చేయకూడదనే ఆ పరమతాన్ని యొక్క తపన. ఆ బలిని నిరర్ధకము చేస్తున్నామంటే మనలో దుష్టత్వము పోవడము లేదు, మనలో ద్వేషము పోవడము లేదు, మనలో ఒకరి మీద అసూయ పోవడము లేదు, మనలో క్రోధము పోవడము లేదు, మనలో అల్లరి పోవడము లేదు, దూషణ మాటలు పోవడము లేదు. ఎదుటి వారిని తిట్టడానికి నోరు ఈజీగా వస్తుంది, కానీ దానివల్ల మనము పొందేటువంటి ప్రయోజనము కన్నా మనము పొందేటువంటి శిక్ష, ఆ శిక్ష మన మీదికి, మన పిల్లల మీదికి వస్తుంది అని మనము గ్రహించకపోతే, మన నాలుకను ఆధీనంలో ఉంచుకోకపోతే ఆయన రక్తము వృధా అయిపోతుంది సుమా. కాబట్టి సమస్తము విడిచిపెట్టి ఆయనకు సజీవ యాగముగా మన శరీరాన్ని, ఆత్మను అప్పగించి హృదయపూర్వకముగా మనము ప్రేమించేటువంటి మనస్సును, హృదయపూర్వకముగా మనము క్షమించేటువంటి మనసును మనము కలిగి ఉన్నప్పుడే మనము యోగ్యముగా చేయి వేసిన వారం అవుతాము. పరమతానికి స్తోత్రం. 1 కొరింథీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 6వ వచనం చదువు. మీరు అతిశయపడుట మంచిది కాదు. పులిసిన పిండి కొంచెమైనను ముద్దంతయు తేలిచేయునని మీరు ఎరుగరా? మీరు పులిపిండి లేనివారు గనక క్రొత్త ముద్ద అవుటకై ఆ పాతదైన పులిపిండిని తీసి పారవేయుడి. ఇంతేకాక మెస్సియాను మన పస్కా పశువు వధింపబడెను గనుక పాతదైన పులిపిండితోనైనను దుర్మార్గతయు దుష్టత్వమునను పులిపిండితోనైనను కాకుండా నిష్కాపట్యము సత్యమునను పులియని రొట్టెల పండుగ ఆచరించవలెను. గ్రహించాలి, ఏది పులిసిందంటే ఏమిటి, పులియనిదంటే ఏమిటి. మన శరీరములో పులిసింది ఏమిటి, అది తీసివేసుకొని ఏది మన హృదయంలో నింపుకోవాలి. కాబట్టి ఆయన మ్రాను చాటున మనల్ని భద్రపరిచాడు. ఆయన మ్రాను నీడలో మనకు నిత్య జీవం ఇవ్వడానికి ఆయన
నిర్ణయించుకొని భూమి మీదకి వచ్చి ఒక సాధారణమైనటువంటి మానవ జీవితము, విలాసవంతమైనటువంటి జీవితాన్ని కాకుండా ఒక రిక్తహస్తముతో ఆయన ఆకాశము నుంచి దిగి వచ్చిన వాడై మన కోసం ఆయన త్యాగము, ఆయన ప్రేమ మనము జ్ఞాపకం చేసుకోవాలి. ఇది ప్రతి సంవత్సరము మనము ఆయన పండుగ ఆచరించినప్పుడు ఈ 7 దినములు ఆయన మరణాన్ని మనము గుర్తు చేసుకోకపోతే మనము నిజముగా ఆయన చేత శిక్షించబడిన వారం అవుతామని మనము గుర్తించాలి సుమ. అలాగే 11వ వచనం, ఇది 5వ అధ్యాయం 11వ వచనం. ఇప్పుడైతే సహోదరుడు అనబడిన వాడు ఎవడైనను జారుడు గాని లోబి కాని విగ్రహారాధికుడు కాని తిట్టుబోతు కాని త్రాగుపోతు కాని దోచుకొనువాడు కాని అయ్యున్న ఎడల అట్టివానితో సాంగత్యము చేయకూడదు కూడదని మీకు వ్రాయిచున్నాను. అయితే జారుడు కానీ లేక లోబి కానీ విగ్రహారాధకుడు కానీ తిట్టుబోతు కానీ త్రాగుబోతు కానీ దోచుకొనువాడు కానీ, అంటే ఇక్కడ జారుడు అంటే ఒక స్త్రీ తన భర్త ఉన్నప్పటికీ వాయి వరస లేకుండా వేరేవారితో సాంగత్యము కలిగి ఉండడము. అలాగే ఒక పురుషుడు తనకు భార్య ఉన్నప్పటికీ వాయి వరస లేకుండా అక్రమ సంబంధం పెట్టుకొని అక్రమ జీవితము జీవించడము. ఇది మనలో లేకున్నా అలాంటి వారితో మనము సాంగత్యము చేసినా కూడా మనము అయోగ్యులముగా ఎంచబడతాము. అలాగే లోబి అంటే పిసినారితనము. మనము పిసినారిగా ఉండాల్సిన అవసరము లేదు. పిసినారితో మనము సాంగత్యము చేసినప్పటికీ మనము అయోగ్యులముగా ఎంచబడతాము. విగ్రహారాధన అంటే దేనినైతే నీవు మిక్కటముగా ప్రేమిస్తావో, నీ శరీరం యొక్క అందాన్ని బట్టి అయినా, నీవు కట్టుకున్న బట్టలను బట్టి అయినా, నీవు ధరించిన ఆభరణాలను బట్టి అయినా, నీవు సంపాదించిన ఆస్తిని బట్టి అయినా, నీవు నివసిస్తున్న నీ గృహాన్ని బట్టి అయినా నీవు అతిశయిస్తే, లేక అట్టి అతిశయించేటువంటి వారితో నీవు సాంగత్యము చేస్తే మనము అయోగ్యులముగా ఎంచబడతాము సుమా. తిట్టుబోతూ త్రాగుబోతూ చెడ్డ మాటలు మన నోటి నుంచి వచ్చినా, అట్టి వారితో మనము సాంగత్యము చేసినా మనకు యోగ్యత లేదు సుమా, మనకు నిత్య జీవము లేదు సుమా, మనకు పరిశుద్ధత లేదు సుమా, మనకు స్వస్థత కలగదు అని గుర్తెరగాలి. ఇవన్నీ గుర్తెరగకనే మనం ఆజ్ఞలు పాటిస్తున్నాము, మనము పరిశుద్ధముగా ఉన్నాము, మన ఘటాన్ని కాపాడుకున్నాము, నేను శుద్ధముగానే నేను చెయ్యి వేస్తున్నాను అని మనము భ్రమపడుతున్నాము. కానీ మనలో ఉన్నటువంటి రోగము తొలగిపోవడము లేదు. మనల్ని మరణానికి అప్పగించబడుతున్నాము అంటే ఏ ఒక్కసారైనా మనము ఎదుటి వారినో పరమ తండ్రినో నిందిస్తున్నామే తప్ప మనల్ని మనము నిందించుకొని మనల్ని మనము పరీక్షించుకొని ఎక్కడ మేము అయోగ్యముగా ప్రవర్తిస్తున్నామని గుర్తెరగక మనము జీవిస్తున్నామని మనము గుర్తెరగాలి. త్రాగుబోతు వాళ్ళతో కూడా మనము సాంగత్యము చేసినట్టయితే ఆ పరమ తండ్రి యొక్క ఉగ్రతకు మనము గురవుతామని మనము గ్రహించాలి. అలాగే దోచుకొనువాడంటే దొంగ ఒక్కడే కాదు సుమా. ఒక స్థాయిలో ఉండి లంచాలు తీసుకోవడము, లేకుంటే సహోదరుల మధ్య వడ్డీ వ్యాపారాలు చేయడము, అధిక వడ్డీ, బారు వడ్డీ, చక్రవడ్డీ, ఇవన్నీ వడ్డీల మీద వడ్డీలు వేసి అధికమైనటువంటి ధనాన్ని అపేక్షించడము మనము చేయకూడదు. చేసేవారితో కూడా మనము సాంగత్యము చేయకూడదు అని పరమ తండ్రి యొక్క సంకల్పము.
ఇదియే మనలో ఉన్నటువంటి అయోగ్యత. ఈ అయోగ్యతను మనము తీసివేసుకొని ఆయన పరిశుద్ధమైనటువంటి రక్తము చేత మనము కడగబడి, ఆయన రక్తము చేత శుద్ధీకరించబడి, ఆయన రక్తాన్ని మనము సేవించడము ద్వారా ఆయన డిఎన్ఏలోకి మనము వెళ్ళినప్పుడే, ఆయన రక్తములో ఉన్నటువంటి గుణగణాలను మనము అలవర్చుకున్నప్పుడే మనము సజీవంగా నిలబడతాము. మన పిల్లలు ఆశీర్వదించబడతారు, మన రోగములన్నీ తీసివేయబడతాయని గుర్తెరగాలి సుమా. కాబట్టి హెచ్చరిక చేయవారు హెచ్చరిక చేయకపోతే కూడా పరమతండ్రి వారిని కూడా అవిధేయులుగానే ఎంచుతాడని మనము గ్రహించాలి. అలాగే అపోస్తలుడైనటువంటి పౌలు ఈ పండుగ యొక్క ప్రత్యేకత ఎంతగా ఆయన వివరిస్తూ వచ్చాడంటే, కొరింథీయులకు ఈ మాటలు చెబుతూ కొరింథీయులను ఆయన సిద్ధపరుస్తున్నాడు. కొరింథీయులకు ఆయన పత్రిక రాస్తూ వారిలో ఉన్నటువంటి ఆ పరమతండ్రి యొక్క సంకల్పము, మీరు యోగ్యులుగా సిద్ధపడండి, మీలో ఉన్నటువంటి అయోగ్యతను మీరు తీసివేసుకొని మీరు యోగ్యముగా సిద్ధపడి మీరు పస్కాలో చేయి వేయండి అని వారిని సిద్ధపరుస్తూ ఈ కొరింథీలో ఉన్నటువంటి మొదటి పత్రిక మొదటి వచనము నుంచే ఆయన సిద్ధపరుస్తూ వస్తూ ఉన్నాడు. సో ఎందుకంటే అక్కడ ఆ కొరింథీలు అనేటువంటి వాళ్ళు రోమా సామ్రాజ్యములోని ఒక ముఖ్య పట్టణము. వాళ్ళు కూడా మనలాగే అన్య ప్రజలు, నానా దేవతలను ఆశ్రయించినటువంటి వారు, నానా విధములైనటువంటి పద్ధతులను కలిగినటువంటి వారు, ధనవంతులు, అధికమైనటువంటి వ్యాపారస్తులు. వారందరికీ అపొస్తలుడైనటువంటి సౌలు ఉత్తరము రాస్తూ వారిలో ఉన్నటువంటి స్థితిగతిని వారు తెలుసుకొని, ఏ విధంగా మీరు సిద్ధపడితే మీరు రక్షించబడతారు, మీరు నిత్య జీవము స్వతంత్రించుకుంటారు, లేని ఎడల మీరు శిక్షకు గురి అవుతారని చెబుతూ వస్తూ ఉన్నాడు. ఎందుకంటే ఆయన అయోగ్యత అంటే స్వార్థబుద్ధి, చెడు తలంపులు, హేయమైనటువంటి క్రియలు మనలో ఉన్నప్పటికీ వాటిని లేనట్టుగా మనము ప్రవర్తిస్తూ నటిస్తూ దానిలోనే మనము జీవిస్తూ నిర్లక్ష్యముగా మనము వ్యవహరించినప్పుడు, పాపము నుంచి వేరే పరిశుద్ధతను స్వతంత్రించుకోవాలనే ఆలోచన తలంపులు లేక నిర్లక్ష్యముగా మనము ప్రవర్తించినట్టయితే మనము కూడా శిక్షకు పాత్రలం అవుతామని ఇదే మాటను కొరింథీయులకు అపోస్తలుడైన సౌలు వివరిస్తూ వస్తూ ఉన్నాడు. సో మొదటి అధ్యాయంలో మనం చూసినట్టయితే 11వ వచనము, మొదటి అధ్యాయం 11వ వచనం, నా సహోదరులారా మీలో కలహములు కలవని. 10వ వచనం చదవమ్మా. సహోదరులారా మీరందరూ ఏకభావముతో మాటలాడవలనని, మీలో కక్షలు లేక ఏక మనస్సుతోను ఏక తాత్పర్యముతోను మీరు సన్నద్ధులై ఉండవలనని మన ఎలోహిమైన యాషువా మెస్సయ్య పేరట మిమ్మును వేడుకొనుచున్నాను. ఏ విధంగా ఆచరించబడానికి సిద్ధపడమంటున్నాడంటే, మీలో కక్షలు ఉండకూడదు. మీరందరూ మీలో ఉన్నటువంటి కక్షలు, దేశములు, పగలు, ఈర్ష్యలు, నటనలు, వేషధారణలన్నింటినీ విడిచిపెట్టి ఏక మనస్సులై ఏక తాత్పర్యము కలవారై మీరు సిద్ధపడి మీరు ఆ పరమతండ్రి యొక్క యాషువా మెస్సయ్య రక్తములో చెయ్యి వేయడానికి మీరు సిద్ధపడండి అయ్యా అని రాస్తూ 11వ వచనం, నా సహోదరులారా మీలో కలహములు కలవని మిమ్మును గూర్చి ఇంటివారి వలన నాకు తెలియవచ్చెను. మీలో ఒకడు చాలమ్మా. సో నా సహోదరులారా మీలో కలహములు కలవని మిమ్మును గూర్చి నేను విన్నాను అని చెబుతున్నాడు. ఎందుకంటే మొట్టమొదటిగా
ఆయన సిద్ధపరచడానికి వారు ఏ విధంగా ఉన్నారో, ఏ విధంగా ప్రవర్తిస్తున్నారో, నిజముగా వాళ్ళు ఈ పస్కాకు సిద్ధపడుతున్నారా అని తెలుసుకొని వారిలో ఉన్నటువంటి లోటుపాట్లను సరిచేయడానికి ఆయన పత్రిక రాస్తూ మాట్లాడుతున్నాడు. సహోదరులారా, మీరందరూ ఏక మనస్సు కలిగి మీలో ఉన్నటువంటి భేదాభిప్రాయాలన్నీ తీసివేసి ఏక మనస్సు కలిగి మీరు మీ పరిశుద్ధమైన ఘటాలను కాపాడుకొని మీరు పరిశుద్ధులై యాషువా మెస్సయ్య గిన్నెలో చేయి వేయడానికి ఏక మనసులై రండయ్యా అని ఆయన మాట్లాడుతూ, అలాగే మీలో కలహములు కలవని నేను విని ఉన్నాను అని ఆ పరమ తండ్రి అయిన యాషువా మెస్సయ్య పేరిట ఆయన మాట్లాడుతూ వస్తూ ఉన్నప్పుడు ఆ పరమ తండ్రి వారిలో ఉన్నటువంటి కలహాలను సరిచేసుకోవాలని ఆ సృష్టికర్త అయినటువంటి యాషువా మెస్సయ్య పేరిట ఆయన పత్రిక రాస్తూ ఉన్నాడు. అలాగే జారత్వము కూడా కలదని ఆయన మాట్లాడుతూ 1 కొరింథీ 5వ అధ్యాయం 1వ వచనం, మీలో జారత్వం ఉన్నదని వదంతి కలదు. చాలా. అలాగే 6వ అధ్యాయము 9 నుంచి 11, అన్యాయస్తులు ఎలోహిం రాజ్యమునకు వారసులు కానేరని మీకు తెలియదా? మోసపోకుడి, జారులైనను, విగ్రహారాధకులైనను, వ్యభిచారులైనను, ఆడంగితనము గలవారైనను, పురుష సంయోగులైనను, దొంగలైనను, లోబులైనను, త్రాగుబోతులైనను, దూషకులైనను, దోచుకొను వారైనను ఎలోహిము రాజ్యమునకు వారసులు కానేరరు. ఎవరు వారసులు అవుతారు? పరమ తండ్రి చిత్తము గురుతెరిగి జారులై ఉండక, విగ్రహారాధకులై ఉండక, వ్యభిచారులై ఉండక, ఆడంగితనముగా ఉండక, పురుష సంయోగులై ఉండక, దొంగలై ఉండక, లోబులై ఉండక, తాగుబోతులై ఉండక, దూషకులై ఉండక, దోచుకొని వారై ఉండక, మన శరీరాన్ని, మన ఆత్మను పరిశుద్ధపరచుకున్నవాడే ఆయన రాజ్యానికి వారసులుగా ఎంచబడతాడు అని ఆ అపోస్తులైనటువంటి సౌలు కొరింథీయులకు హెచ్చరిక చేస్తూ వస్తున్నాడు. ఇక 3వ విషయము విగ్రహారాధన గురించి కూడా ఆయన వివరిస్తూ వస్తున్నాడు. ఈ విగ్రహారాధన గురించి 8వ అధ్యాయంలో మనం చదువుకున్నట్టయితే, ఆ విగ్రహారాధన అంటే మనము ఒక బలహీనుడు, అంటే విశ్వాసములో స్థిరపడని వాడు, విశ్వాసి ఇద్దరూ కలిసి ఒక అన్య కుటుంబంలోకి మనం వెళ్ళినప్పుడు ఆ విగ్రహాలకు పెట్టినటువంటి ఆ దానిని భుజించడము వలన విశ్వాసికైతే అది ఏ లోటు జరగదు. కానీ అవిశ్వాసి అయినటువంటి వాడు దీనిని చూసి దీన్ని ఆధారము చేసుకొని ఇది తప్పు కాదు అని గ్రహించి తను వేరే విషయంలో కూడా తను విగ్రహారాధన చేస్తాడు అని, అవి విగ్రహాలకు అర్పించిన బలిని తినడంలో తప్పు లేనప్పుడు విగ్రహాలను ఆచరించినా కూడా తప్పు లేదని ఆ విశ్వాసహీనుడు తెలుసుకొని వాడు అపవిత్రుడైతాడేమో అని విగ్రహారాధన విషయంలో కూడా మనము జాగ్రత్తగా ఉండాలని, వేరే వాళ్ళు చేసినటువంటి ఫంక్షన్లో నానా రకాలుగా వాళ్ళు ఫంక్షన్లు చేస్తూ ఉంటారు. విగ్రహాలకు అర్పించిన దానిని కానీ లేక నానా విధములైనటువంటి వారి యొక్క కార్యక్రమాలలో దానిని అర్పించి భోజనములో భోజనంలో కలిపి పెడుతూ ఉంటారు. వాటి విషయంలో మనము చాలా జాగ్రత్తగా ఉండాలి సుమా. అట్టి వాటి విషయాన్ని మనము గ్రహించాలని పరమ తండ్రి యొక్క సంకల్పమై ఉన్నదని తెలుసుకోవాలి. అలాగే పరమ తండ్రి యొక్క సంకల్పానికి మనము ఆయన అవయవములు ఉన్న ప్రకారము మనం ఏ విధంగా మన ఘటాన్ని కాపాడుకోవాలి. కొలసీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 5వ వచనం,
కావున భూమి మీద ఉన్న మీ అవయవములను అనగా జారత్వమును అపవిత్రతను కామాతురతను దురాశను విగ్రహారాధన అయిన ధనాపేక్షను చంపివేయుడి. వీటన్నిటినీ మనము చంపివేసినప్పుడే పరమతన్ని మనలో జీవిస్తాడు, మనము యోగ్యముగా స్థిరపరుస్తాడు. మనల్ని నిత్య జీవానికి వారసులుగా చేస్తాడు. ఆయన రాజ్యములో మనకు స్థానము కలుగజేస్తాడు అని మనము గ్రహించినప్పుడు పరమతన్ని యొక్క కృప మన మీద ఉంటుంది సుమా. అలాగే ఈ అపోస్తలుడైనటువంటి సౌలు కొరింథీయులకు ఇవన్నిటిని గురించి తెలుపుతూ ఆ పత్రికల్లో రాస్తూ కఠినముగా మాట్లాడతాడు కొన్ని విషయాలలో. అయితే మనము కూడా ఆ విధంగా మనము కఠినముగా హెచ్చరించకపోతే, ఆ హృదయపూర్వకంగా ఆ హెచ్చరికను స్వీకరించకపోతే, హెచ్చరిక చేయవానికి శిక్ష, స్వీకరించని వానికి కూడా శిక్ష వస్తుంది సుమా. సో మొన్న మేము చందుపట్లకి వెళ్ళాము. సో కుటుంబ కూడిక వాళ్ళు పెట్టుకున్నారు. కూడికలో అన్నయ్య ఏ విధంగా ఏలియా బ్రదరు రక్షించబడ్డాడు అని వివరించి చెబుతూ వారి యొక్క విశ్వాసం ఏ విధంగా ఉందో వివరించడం జరిగింది. తర్వాత దయాకరు కూడా కొన్ని మాటలు చెబుతూ తను ధైర్యముగా వారి ఎదుటనే వారిలో ఉన్నటువంటి వారి మేలు కాకుండా, వారిలో ఉన్నటువంటి పాజిటివ్ కాకుండా, వారిలో ఉన్నటువంటి లోపములను ఎత్తిపట్టి వారి ఎదుటనే వివరించి చెప్పినప్పుడు నిజముగా వాళ్ళు హృదయపూర్వకంగా దాన్ని స్వీకరించి వారి యోగ్యముగా ఈ పండుగలోకి వచ్చి వాళ్ళ యోగ్యములో చెయ్యి వేయడం జరిగింది సుమా. మనము కూడా ఈ వాక్యము చేత కానీ ఎప్పుడైనా సేవకులు వచ్చి ప్రత్యక్షంగా వచ్చి మనల్ని హెచ్చరిక చేసినప్పుడు మనము దాన్ని హృదయపూర్వకంగా స్వీకరించి మనలో ఉన్నటువంటి దుష్ట మార్గములన్నింటినీ తీసివేసుకొని సరిచేసుకొని శుద్ధమైనటువంటి హృదయము కలిగి ఉండడానికి ఎవరైతే ప్రయత్నిస్తారో వారి కుటుంబము దీవించబడుతుంది సుమా. వారు నిత్య జీవానికి వారసులుగా పిలువబడతారు సుమా. బంగారు వీధులలో తిరిగే భాగ్యము మనకు అనుగ్రహించబోతుంది సుమా. అందుకోసమే పౌలు మనల్ని ప్రేమ యొక్క తాత్పర్యము ఎప్పుడు మనము పొందుకుంటామో వివరిస్తూ ఉన్నాడు. ఇంకా ఆయన ఎంత కఠినముగా ఆయన మాట్లాడుతూ వచ్చాడో మనం చూసుకుందాం. 1 కొరింథీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 4వ వచనం చదువు. కాబట్టి ఈ జీవన సంబంధమైన వ్యాజ్యములు మీకు కలిగిన ఎడల వాటిని తీర్చుటకు సంఘములో తృణీకరింపబడిన వారిని కూర్చుండబెట్టుదురా. మన కుటుంబంలో పరిశుద్ధులైనటువంటి మనము, యెషువా నామమును ధరించినటువంటి మనము, ఆయన రక్తము చేత కడగబడినటువంటి మనము, మన కుటుంబంలో కానీ, మన భార్యాభర్తల మధ్యలో కానీ, సమాజములో సహోదరుల మధ్యలో కానీ ఏదైనా సమస్య వచ్చినప్పుడు దానిని పరిష్కరించడానికి అన్యులను మన మధ్యలో పిలిచి సమాధానము కోసము వారిని మన మధ్యలో పిలిచి సమాధానము పడినట్టయితే మనమేమవుతామో అయోగ్యులమవుతాము. అందుకే మీకు సిగ్గు కలుగుటకు ఈ మాట రాస్తున్నాను. చదవమ్మ, కంటిన్యూ. అది ఏమంటే ఎంత మాట్లాడుతున్నాడంటే చూడండి. మీకు సిగ్గు రావాలనని చెప్పుచున్నాను. చాలమ్మా, దేనికోసం చెప్తున్నాడు? మనకు మనము పరీక్షించుకోవాలి.
మనకు సిగ్గు రావాలి అంటే మనం ఏ విధంగా మనం ప్రవర్తిస్తున్నాము, మనకు సమస్యలు వచ్చినప్పుడు మన లోకాన్ని అనుసరిస్తున్నామా, లోకాన్ని రక్షించడానికి వచ్చిన ఆ లోక రక్షకుని మనం ఆశ్రయిస్తున్నామా, మనలో సమస్యలు వచ్చినప్పుడు అన్యులను ఆశ్రయిస్తున్నామా, పరమ తండ్రి సేవకులను, పరమ తండ్రి బిడ్డలను, పరమ తండ్రి చేత అభిషేకించినటువంటి వారిని ఆశ్రయిస్తున్నామా? సిగ్గు తెచ్చుకోండి సుమా అని ఎంత కఠినంగా మాట్లాడుతున్నాడంటే, జాగ్రత్త సుమా, ఇట్లాంటి విషయములో మనము జాగ్రత్త వహించకుంటే, పరమ తండ్రి యొక్క రక్తాన్ని, ఆయన శరీరాన్ని మనము యోగ్యముగా మనము అనుసరించకుంటే, ఆయన యొక్క యోగ్యతను మనము గుర్తెరగకుంటే, ఆయన మ్రాను మీద ఆయన శరీరము నలగగొట్టినటువంటి విధము మనము పరీక్షించుకోకుంటే ఏమవుతాము మనము శిక్షకు పాత్రలమవుతాము. దుర్గంధపూరితమైనటువంటి జీవితాన్ని మనము కుమిలి సస్తాము. దుర్వ్యాపారాలతో మనము జీవించినప్పుడు ఈ వెదజల్లేటువంటి సువాసన మనలో పోయి దుర్గంధపూరితమైనటువంటి జీవితాన్ని జీవించడానికే మనము గిన్నెలో చెయ్యి వేస్తున్నామని మనం గ్రహించాలి. మనము శిక్షకు పాత్రలం అవ్వడానికే ఆ గిన్నెలో చెయ్యి వేస్తున్నామని మనం గ్రహించాలి. అందుకోసమేనా మనం ఈ పండుగ ఆచరించేది, అందుకోసమేనా మనము జీవించేది, అందుకోసమేనా ఆయన ప్రాణము త్యాగం పెట్టింది. పరీక్ష చేసుకుందాము సుమా, ఒక్కసారి మనము పరీక్షించుకుందాము. పరమ తండ్రి యొక్క కృప మనలో లేకుంటే ఆయన మ్రానును ఒక్కసారి మనము జ్ఞాపకం చేసుకుందాము. మ్రానులో సాగింది యాత్ర, కరుణామయుని దయగల యాత్ర. మ్రానులో సాగింది యాత్ర, కరుణామయుని దయగల పాత్ర. మ్రానులో సాగింది యాత్ర, కరుణామయుని దయగల పాత్ర. ఎవరి కోసమో ఈ జగతి కోసమే, ఈ జనుల కోసమే, ఈ జగతి కోసమే, ఈ జనుల కోసమే. మ్రానులో సాగింది యాత్ర, కరుణామయుని దయగల పాత్ర. మ్రానులో సాగింది యాత్ర, కరుణామయుని దయగల పాత్ర. పాలుకారు దేహము పైన పాపాత్ముల కొరడాలు ఎన్నో, పాలుకారు దేహము పైన పాపాత్ముల కొరడాలు ఎన్నో. నాట్యమాడినాయి నడి వీధిలో నడిపాయి, నాట్యమాడినాయి నడి వీధిలో నడిపాయి. నోరు తెరువలేదాయ ప్రేమ, బదులు పలుకలేదాయ ప్రేమ. నోరు తెరువలేదాయ ప్రేమ, బదులు పలుకలేదాయ ప్రేమ. ఎవరి కోసమో ఈ జగతి కోసమే, ఈ జనుల కోసమే, ఈ జగతి కోసమే, ఈ జనుల కోసమే. మ్రానులో సాగింది యాత్ర, కరుణామయుని దయగల పాత్ర. మ్రానులో సాగింది యాత్ర, కరుణామయుని దయగల పాత్ర. పరమ తండ్రికి
స్తోత్రం. సర్వోన్నతుడా ఆయన ఆ సర్వశక్తిమంతుని యొక్క యాత్ర, ఆ మ్రాను మీద ఆయన కార్చిన రక్తము మనము నిజముగా జ్ఞాపకము చేసుకుంటే, ఆయన మరణము త్యాగము ఎందుకోసము, ఎవరి కోసము పరీక్షించుకుందాము. అలాగే ఇంకొక చోట కూడా అదే విధంగా హెచ్చరిక చేస్తూ వస్తున్నాడు. ఎందుకంటే మనము దుష్టులతో సాంగత్యం చేసినప్పుడు ఏ విధంగా 1 కొరింథీ 15వ అధ్యాయము 33, 34. దుష్ట సాంగత్యము మంచి నడవడిని చెరుపును. నీతి ప్రవర్తన గలవారై మేల్కొని పాపము చేయకుడి. చాలా ఒక్క నిమిషం. దుష్ట సాంగత్యము కూడి ఉన్న ప్రత్యేకంగా యవ్వనస్తులు చాలా జాగ్రత్తగా దీన్ని గ్రహించాలి. ఎవరు దుష్టులు అంటే పరమ తండ్రి యొక్క రక్తము చేత కడగబడిన వారందరూ లోకస్తులు, వారే దుష్టులు. వారితో మనము సాంగత్యము చేయునప్పుడు జాగ్రత్తగా ఉండాలి సుమా. సో వారితో మనము ఫంక్షన్లకు వెళ్ళినప్పుడు కానీ, మన స్టడీస్లో వారితో సహవాసం చేసినప్పుడు కానీ, వారితో కలిసి పార్టీలకు, ఫంక్షన్లకు లేక టూరిస్టులకు మనం వెళ్ళినప్పుడు కానీ చాలా జాగ్రత్తగా ఉండాలని పరమతండ్రి యొక్క సంకల్పం అని. ఎందుకంటే మన యొక్క నీతి ప్రవర్తన వారికి రుచి చూచించాలి, కానీ వారిలో ఉన్నటువంటి అవిధేయత మనం అలవరుచుకోకూడదు సుమా. అందుకోసమే మనము నీతి ప్రవర్తన గలవారై మేల్కొని పాపము చేయకుడి, ఎలోహిమును గూర్చిన జ్ఞానము కొందరికి లేదు అంటూ మీకు సిగ్గు కలుగుటకై ఇట్లు చెప్పుచున్నాను అంటున్నాడు. ఏమవుతుందిలే, మా అమ్మ నాన్న చూస్తున్నారా, ఆ పరమతాన్ని చూస్తున్నాడా, ఒక్కసారే కదా, మళ్ళీ మనకు ప్రాయశ్చిత్త దినం ఉంది, పస్కా దినం ఉంది కదా అని అనుకొని మన ఘటాలను పరీక్షించుకోకుండా, మన ఘటాలను పరిశుద్ధంగా కాపాడుకోకపోవడాన్ని బట్టి మనమే అవిధేయతను కొని తెచ్చుకుంటున్నాము. అందుకే సమస్తము దేని వలన సాధ్యమవుతుందంటే 13వ అధ్యాయంలో క్లుప్తంగా రాస్తాడు. ప్రేమ అనేది సమస్తము మనల్ని యోగ్యతలోకి తీసుకొని వస్తుంది. మనం ఏమి చేసినా, ఎంత ఆస్తిపాస్తులున్నా, ఎంత అందమున్నా, ఎంత ఐశ్వర్యాలున్నా, ప్రేమ లేకపోతే మనం ఏ విధంగా ఆయన దృష్టిలో మనము తృణీకరించబడిన వారం అవుతామని దయచేసి ఇంటికి వెళ్ళిన తర్వాత మీరు చదువుకోండి. కాబట్టి మీ ఘటాలను పరీక్షించుకొని మీరు అయోగ్యతను తీసివేసుకొని యోగ్యముగా మీరు చెయ్యి వేయడము ద్వారా మనము నిష్కపటమైనటువంటి ప్రేమ కలిగి మనలో ఉన్నటువంటి కపటము, ద్వేషము, పగ, ఈర్ష్య, కక్షలు, భేదములు తీసివేసి సహోదరులందరితో మిక్కటముగా ప్రేమించి హృదయపూర్వకముగా మనము ప్రేమించినప్పుడు మనము ఏమి పొందుకుంటామో చివరికి ఆయన ఒక మర్మము చెబుతూ ముగిస్తాడు. సో 15వ అధ్యాయము 52వ వచనం, 50 నుంచి చదవమ్మా. సహోదరులారా నేను చెప్పునది ఏమనగా రక్తమాంసములు ఎలోహిము రాజ్యమును స్వతంత్రించుకొననేరవు, క్షయత అక్షయతను స్వతంత్రించుకొనదు. ఇదిగో మీకు ఒక మర్మము తెలుపుచున్నాను, మనమందరము నిద్రించము, కానీ
నిమిషములో ఒక రెప్పపాటున కడపూరం రోగగానే మనమందరము మార్పు పొందుదుము. పూరం రోగును అప్పుడు మృతులు అక్షయులుగా లేపబడుదురు. మనము మార్పు పొందుదుము. 53 కూడా చదువు. క్షయమైన ఈ శరీరము అక్షయతను ధరించుకొనవలసి ఉన్నది, మర్త్యమైన ఈ శరీరము అమర్త్యతను ధరించవలసి ఉన్నది. ఈ క్షయమైనది అక్షయతను ధరించుకొనినప్పుడు, మర్త్యమైనది అమర్త్యతను ధరించుకొనున్నప్పుడు విజయమందు మరణము మృంగివేయును. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి మనమైతే యోగ్యముగా ఆయన రాకడ కోసము కనిపెట్టుకొని యోగ్యముగా ఆయన గిన్నెలో చెయ్యి వేస్తే మనకు మరణము సంభవించకుండానే చూస్తూ ఉండగానే గొంగలి పురుగు ఏ విధముగా పరిణితి పొంది చీతాకొక చిలుకలాగా అందమైన జీవితము రెక్కలు కట్టుకొని ఎగిరేటువంటి ఆ అక్షయతను ధరించుకుంటుందో మనము కూడా అదే విధంగా ధరించుకోబోతున్నాము సుమా. అది మనము గుర్తెరిగి దానికోసము మనము నిరీక్షణ కలిగి మనం ఎంతకాలమో జీవించము సుమా. జీవించే కాలమంతా మనలో పగ, కుళ్ళు, ద్వేషము, భేదాలు పెట్టుకొని మనం ఏమి సాధిస్తాము? సాధించేది ఒకటే, మరణము. ఆ మరణం ఎలా ఉంటుందో తెలుసు. పాతాళములో మన స్థితి ఏ విధంగా ఉంటుందో తెలుసు. అగ్ని ఆరదు, పురుగు చావదు. మనకేదైనా గాయమైనప్పుడు ఏ విధమైనటువంటి మంట ఉంటుందో అలాంటి మంట మన తరతరాలు పాతాళములో అదే మనము భరించాల్సి వస్తుంది, మనం అయోగ్యముగా చెయ్యి వేస్తే. కానీ మనము యోగ్యులముగా స్థిరపడి, యోగ్యులముగా సిద్ధపడి, మిక్కటముగా ప్రేమించి ఆయన రాజ్యం కోసం వారసులం అవ్వడానికి మనము సిద్ధపడితే ఈ మహిమా శరీరము పొందుకొని నిత్య జీవానికి వారసులుగా ఆయనతో పాటు, మృతులతో పాటు, మనం నిద్రించిన మన పితరులతో పాటు బంగారు వీధులలోకి మనల్ని తీసుకోబోయిన నాథుడు మన కోసం రాబోతున్నాడని గుర్తెరగాలి. పరమతనికి స్తోత్రం. దయచేసి 2 నిమిషాలు నిలబడి మనల్ని మనం పరీక్షించుకుందాము. సర్వోన్నతుడు ఎందుకోసం అయ్యా మన మరణ ఛాయలు, మనల్ని మరణానికి అప్పగించేంత పాపములు, దుర్గంధపూరితమైనటువంటి మన జీవితాలు జీవిస్తూ ఉన్నప్పుడు పరలోకము వీడి, దూతల సమక్షము వీడి, బంగారు వీధులు వీడి, పరిశుద్ధతను వీడి, రిక్తుడిగా రక్తమాంసములు ధరించుకొని, అయ్యా నా కోసము, నా పాపముల కోసము, మా పిల్లల యొక్క పాపముల కోసము తండ్రి మీరు రక్తము కార్చారు. అవును తండ్రి, మీరు భూమిది కరుదించకుంటే, మీ రక్తచారలు ధారపోయకుంటే ఈనాడు మేము లేము తండ్రి. అవునయ్యా, దుర్గంధపూరితమైనటువంటి మా జీవితాన్ని మీరు ప్రేమించడానికి, పాపపు లోకములో జీవిస్తున్నటువంటి మమ్మలను మీరు రక్షించడానికి, మహిమగల శరీరమును అయ్యా నాగటి చాళ్ళ వలె దున్నబడింది తండ్రి. ముళ్ళ కిరీటము తల మీద పెట్టినప్పుడు అయ్యా దాహము దాహము అని అరుస్తూ ఉన్నప్పుడు ఈ లోకనాథులు ఎవరు అయ్యా మీ మీద జాలి పడలేదయ్యా. మేము కూడా అట్టి పాపములో ఉండి దుర్గంధులమై, నీచులమై, దుర్మార్గులమై, అవిధేయులమై మాకు మేమే మీకు శిక్షను వేశామయ్యా. మాకు మేమే శిక్షను భరించాల్సింది పోయి మీరు మా కోసము శిక్షను భరించారు. ఒక్కసారి ఆయన ఏ విధముగా
మరణానికి అప్పగించాడో అది చూడండి. పరీక్షించుకు ఏదో మనము నామకార్థముగా ఆ పండుగ ఆచరించడం కాదు సుమా. ఈ పండుగ మన కోసము, మనల్ని మరణము నుంచి విడిపించడాని కోసము, మనల్ని పాపము నుంచి విడిపించడాని కోసము, మనలో ఉన్నటువంటి దుర్మార్గత నుంచి విడిపించడం కోసము, మనలో ఉన్నటువంటి కక్షల నుంచి విడిపించడం కోసము ఆయన కార్చిన రక్తము, ఆయన పడిన శ్రమ ఒక్కసారి మనము జ్ఞాపకం చేసుకుందాము. ప్రతి సంవత్సరము ఆయన మరణాన్ని మనము జ్ఞాపకము చేసుకుంటున్నామా? మనల్ని మనము నలగగొట్టుకుంటున్నామా? మరలా మరలా మనం ఆయనను మరణం వేస్తున్నామా? అవును తండ్రి, మా అవిధేయతలు, మా పాపములు తండ్రి మేము విడిచిపెట్టక దుర్గంధపూరితమైనటువంటి జీవితాన్ని జీవిస్తూ లోకస్తులతో సాంగత్యము కలిగి ఉంటూ సిగ్గులేని వారమై జీవిస్తున్నాము తండ్రి. సిగ్గు కలుగుటకేనైనా మీరు మమ్మల్ని హెచ్చరిస్తున్నారయ్యా. అయినప్పటికీ మాలో సిగ్గు లేదు తండ్రి. దుర్గంధం పూరితమైనటువంటి జీవితాలతో మీ మందిరానికి వస్తున్నాము, మీ మాటలు వింటున్నాము, విడిచిపెడుతున్నాము, లోకములో జీవిస్తున్నాము. అట్టి స్థితి నుంచి అయ్యా మీరు ఈ దినమున మీరు మమ్మల్ని మాతో మాట్లాడిన మీ అమూల్యమైన, మీ పరిశుద్ధమైన, మీ నిష్కలంకమైన, మీ నిర్దోషమైన రక్తము కిందికి వస్తున్నాము తండ్రి. అయ్యా దయ చూపించండి. ప్రతి బిడ్డను మీరు పేరు పేరున మీరు జ్ఞాపకం చేసుకోండి. ప్రతి ఒక్కరితో మీరు మాట్లాడండి. మీ రక్త ప్రోక్షణ కిందికి తీసుకొని రండి తండ్రి. యోగ్యముగా చేయి వేసిన వారముగా ఉండునట్లు మీరు మమ్మల్ని సిద్ధపరచుమని, ఈ వాక్యము మీ యొక్క వినికిడిలో జ్ఞాపకము చేసుకోనమని, మా జీవితాల్లో మార్పు కలగ చేయమని మా రక్షకుడు విమోచకుడు నజరేయుడైన యేషువా మెస్సియ నామములో స్తుతించి వేడుకుంటున్నాను పరమ తండ్రి. ఆమేన్. ఆమేన్.